కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఈరోజు నాకు ఆశ ఇచ్చిన మా పూతలపట్టు అభిమానులు, మా అబ్బతాతలు, మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరే నాతో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా మొదటి విజయం చెప్పాలని విజయానికి అడ్డు లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎన్నో చరిత్రలో సృష్టించిన మా పూతలపట్టు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఆ సరిమలమ్మ గారి ఆశీస్సులతో, ఈరోజు సోనియమ్మ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున గారి ఆశీస్సులతో, మేమందరూ కూడా డీకే గారు మన డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు, ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తారు. ఏమో అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదనేది, ఒక్కసారి ఊపు వస్తే గాలి కొట్టుకుపోతున్నారు. ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎంఎస్ బాబు అలా ఉంటారనుకుంటారు, కానీ ఎంఎస్ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశీస్సులు ఉండారు అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను. ప్రజల కోసం వచ్చినాను, ప్రజల కోసం నేను కష్టపడతాను, ప్రజలే నా ప్రాణం, ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను. కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాను. మా ఆశయాలతో ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి ఒక విజయంని సాధించినాం. ఈరోజు అందరూ చూస్తున్నారు, మా మీడియా మంత్రులు కూడా నాకు ఎంతోమంది సహకరిస్తున్నారు. నాకు మొట్టమొదటిసారిగా మీడియా మంత్రులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఇంత ఫోకస్ ఇస్తున్న మా మీడియా మంత్రులకి ఎప్పటికీ నేను రుణపడుతుంటాను. అటువంటి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకుంటుంది. సరిమలమ్మ గారు కూడా సరే ఎంపీగా గెలుస్తారు. దాదాపు నాకు తెలిసినట్లు ఒక 10-15 సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి బాగా పొందుకున్నదంటే మా సరిమలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆశలతో ఆ అమ్మ ఈరోజు రాజశేఖర్ కూతురుతో ఉండి ఈరోజు ఆ అమ్మ వచ్చి ఇంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సిస్టంగా ఎంతోమంది ఆయన చూస్తున్నారు. ఆమె ఎంత కష్టపడుతున్నది, ఏ విధంగా పరిపాలన చేయాలా. ఈరోజు పులివెందులో ఇంత మంచి విజయం కూడా సాధిస్తున్నారు. పెద్ద విజయం వస్తుంది. అదేవిధంగా పూతలపట్టులో ఎంఎస్ బాబు గెలిపిస్తారు, నా ప్రజలు ఆశిస్తారు కూడా మీ అందరికీ తెలియజేస్తారు.